హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, మీలో ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనలో చాలామంది మనకు శ్రమ కలిగినప్పుడు, మనం ఇబ్బందులు ఇరుకుల గుండా వెళ్తున్నప్పుడు చాలా భయపడే వారంగా, ఈ పరిస్థితి నుండి నేను ఎలా విడిపించబడాలి, ఈ శ్రమ నుండి నేను ఎలా బయటపడాలి, ఈ యొక్క సందర్భంలో నాకు సాల్వేషన్ ఏంటని మనలో మనం కృంగిపోయేవారుగా, ఆలోచించేవారుగా, బాధపడేవారుగా, భయపడేవారుగా ఉంటాము. దానికి బదులుగా ప్రభు అయిన దేవుని ఎదుటకు వచ్చి మనం ప్రార్థించగలిగితే ఆ శ్రమను ఎలా జయించాలో, దాని నుండి ఎలా బయటికి రావాలో, ఎలా ఆ పరిస్థితిని ఎదుర్కొని మనం నిలబడాలో, దాని నుండి ఎలా విడిపించబడాలో, రక్షణను పొందాలో దేవుడు మనకు తెలియజేస్తాడంట. ఆ శ్రమ నుండి మనల్ని తప్పిస్తాడంట. హిజ్కియా రాజు దేవుని మందిరమునకు వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు ఒకే ఒక్క దూతను పంపి 185,000 మందిని హతము చేసి రక్షణను కలుగజేశాడు. అరణ్యంలో హాగరు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఎలుగెత్తి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆమె పట్ల ఒక నిబంధన చేసి తన సంతానాన్ని విస్తరింపజేసి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. భవిష్యత్తును దేవుడు తెలియజేశాడు. నీ సందిగ్ధంలో నీవు దేవుని యొద్దకు వచ్చి మొరపెడితే నీవు రక్షణను పొందుతావు, నీకు విడుదల కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది, నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియజేయబడుతుంది. ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన సంతోషంలో మీరున్నారా? అయితే మీరు కీర్తనలను పాడి దేవుని మహిమపరచాలి. ఎవరైతే దేవుడు చేసిన మేళ్లను బట్టి, ఉపకారములను బట్టి దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉంటారో వారు ఇంకా అత్యధికంగా ఆశీర్వాదములను పొందుతారు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.